హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం వరుణ్ తేజ్ గారి మట్కా మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి, ఈ మూవీ బాగుంటుందా లేదా, మరి హ్యాపీగా మనం థియేటర్లో చూడొచ్చా లేదా, వరుణ్ తేజ్ గారు మళ్ళీ బ్లాక్ బాస్టర్ హిట్ కొడతారా లేదని చెప్పి కంప్లీట్గా ఈ రివ్యూలో మాట్లాడుకుందాం. మరి వరుణ్ తేజ్ గారి మట్కా మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మూవీ అయితే నాకు నచ్చింది. పాజిటివ్ నెగిటివ్ ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. మూవీలో అయితే డిఫరెంట్గా వరుణ్ తేజ్ గారి క్యారెక్టర్ అయితే డిఫరెంట్గా ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది. అండ్ ఈ మూవీ స్టోరీ ముందు వెనక వెళ్తున్న కొద్దీ హీరో క్యారెక్టరైజేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. ఆయన చాలా పవర్ఫుల్గా అయితే మారిపోతుందని కూడా చెప్పవచ్చు. అండ్ ఈ మూవీ స్టోరీ రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన స్టోరీ అని చెప్పి చాలా మందికి అయితే తెలిసి ఉండొచ్చు. సో ఇది రియల్ స్టోరీ. కొద్దిగా వీలైతే కొన్ని చేంజెస్ అయితే వీళ్ళు తీయడం అయితే జరిగింది. ఆల్రెడీ ఇది వేరే ఇంటర్వ్యూస్లో కూడా వరుణ్ తేజ్ గారు చెప్తూ వస్తున్నారు. అండ్ హీరోకి తగ్గ ఎలివేషన్స్ అండ్ రొమాంటిక్ సీన్స్ అండ్ మీనాక్షి చౌదరి గారిని కూడా ఈ మూవీలో చూడవచ్చు. ఈ మూవీలో ఏ చూసినా సరే తనే కనిపిస్తుంది. అండ్ డిఫరెంట్గా ఇంకా ముందుగా తనే ఉండబోతుంది. కాబట్టి తన యాక్టింగ్ కూడా అలాంటిది. తను ఏ రోల్ ప్లే చేసినా సరే రియలిస్టిక్గా అనిపిస్తుంది. సో ఈ మూవీలో కూడా ఎమోషన్స్ కానివ్వండి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో వరుణ్ తేజ్ గారు అయితే చాలా డిఫరెంట్గా గెటప్స్ లుక్స్ అయితే ట్రై చేశారు. దానికి చాలా కష్టపడ్డారని చెప్పేసి మనకి ఈ మూవీ చూస్తేనే తెలిసిపోతుంది. చాలా వేరియేషన్స్ అయితే ట్రై చేశారు. అంటే చాలా గెటప్స్ కూడా ఉన్నాయి ఈ మూవీలో. అండ్ అతను చాలా నీట్గా ఉన్నాడనమాట. బాగా సెట్ అయ్యారు వరుణ్ తేజ్ గారు. అయితే ఈ మూవీలో హీరోకి తగ్గ ఎలివేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ మూవీలో డెఫినెట్గా వరుణ్ తేజ్ గారికి పడాల్సిన ఎలివేషన్స్ అయితే గట్టిగానే పడ్డాయి. అండ్ డెఫినెట్గా అవి మీకైతే బాగా నచ్చుతాయి. అండ్ మూవీలో సాంగ్స్ అయితే అంతైతే ఏమీ అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్స్ మాత్రం చాలా బాగున్నాయి. చాలా బాగా సీన్స్లో మాస్ ఎలివేషన్స్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా బాగా ఎలివేషన్స్ అయ్యి ఆ సీన్స్ అన్ని బాగుంటాయి. ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇంటర్వెల్ అయితే అదిరిపోతుంది భయ్య. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ సీన్లో చెప్తున్నాను కదా, బ్యాక్గ్రౌండ్స్ పేరు ఎక్కడికో తీసుకువెళ్ళింది. అండ్ డెఫినెట్గా మీలో ఈ మూవీని చూడాలా వద్దని మీకు ఎవరికైనా అనిపిస్తే తప్పకుండా అసలు మిస్ అవ్వకుండా డెఫినెట్గా అయితే ఈ మూవీ అయితే చూడండి. మీలో ప్రతి ఒక్కరికి కూడా ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఎంతమంది ఈ మూవీని ఇప్పటి వరకు చూసారో లేదో, మీకు నచ్చిందా లేదో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.